అపూర్వమైనటువంటి ఆదరణ కదా, తిరిగి నేను రీపే చేసుకోవాలి కదా. దట్ ఈస్ మై డిటర్మినేషన్. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో, బట్ లేదా తెలంగాణలో అంటే ఉందంటే ఉంది. సో పార్టీ పూర్వ వైభవం తెలంగాణ కోసం ఏమన్నా ఆలోచనలు, ప్రణాళికలు? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎమ్మెల్యే క్వార్టర్స్లో. కరెక్ట్. అలాంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ. తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు జాతి యొక్క అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అన్ని ప్రాంతాలకు సేవలు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్గా వర్కౌట్ చేస్తాం, ముందుకెళ్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కూటమి అయితే ఉందో ఇవాళ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన, ఇదే కూటమి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఉండబోతుందనే బలమైన చర్చ ఉంది. ఆ కూటమిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంటుందనే చర్చ కూడా ఉంది. మీ దృష్టికి వచ్చిందో లేదో నాది, కానీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సో దాని మీద ఏం చెప్తారు? నేను ఎప్పుడు ఊహాజనితమైన క్వశ్చన్ సమాధానం చెప్పను. అది మీది ఊహాజనితం, నాది కాదు, ఆ చర్చ చేసే వాళ్ళది. ఓకే, ఎవరైనా కావచ్చు. వాళ్ళని ప్రతిబింబించే మీరు కూడా ఊహాజనితమైన క్వశ్చన్ అడిగారు. నేను సమాధానం చెప్పడం అనేది భావ్యం కాదు. నేను ఒక బాధ్యతలో ఉండే వ్యక్తిని కాబట్టి ఏది కూడా ఒక బాధ్యతతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏది కూడా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామంటే ఎస్. ఫైనల్ మెసేజ్, 1 year పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మెసేజ్ ఏమిస్తారు? ఒకే విషయం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సుపరిపాలనలో తొలి అడుగు. మొత్తం సాధించామని చెప్పడం లేదు. నిలదొక్కునే ప్రయత్నం, నిలిసే ప్రయత్నం, వెంటిలేటర్ మీద నుంచి లేచి నిలబడే ప్రయత్నం చేశాం. ఇక్కడి నుంచి ఇంకా ఏం చేయాలో అన్ని చేయడం కోసం ప్రయత్నాలు చేస్తాం. నేను ఏ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. కేంద్రం నుంచి ఎంత రాబట్టగలుగుతామో అనేక కార్యక్రమాల ద్వారా ప్రయత్నాలు చేస్తాను. మనం ఆస్తులు సృష్టించి ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం. అల్టిమేట్గా వచ్చే ఆదాయాన్ని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే ఖర్చు పెడతాను. వల్నరబుల్ సెక్షన్స్ అందరికీ ఏ విధంగా భద్రత ఇవ్వాలనో ఇవ్వడం కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు కూడా పూర్తిగా సహకరించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు